నేను కనబడాలో, నా కుటుంబం కనిపించాలనో, లేకపోతే నాకు నెల నెల నా అవసరాలు తీరితే సరిపోతుంది, నా కుటుంబ అవసరాలు తీరిపోతే సరిపోతుంది అన్న ఆలోచనతో మనం సేవ చేస్తే ఈ సేవ చేయటం కంటే మానుకోవడం చాలా బెటర్. మరి ఏం చేయాలండి సేవ అంటారా? వద్దు. నేను ఈ తరంలో దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆపర్చునిటీతో నేను ఏం చేయాలి అంటే మరొక తరాన్ని నిలబెట్టగలగాలి, మరొక తరాన్ని ఇంపాక్ట్ చేయగలగాలి, మరొక తరాన్ని ప్రభావితం చేయగలగాలి. ఈ సేవలో నేను నా కోసం చేయటం లేదండి, మరొక జనరేషన్, మరొక తరాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టగలగాలి. 4 వైపుల నుంచి అపవాది వాడి సైన్యంతో విరుచుకుపడుతున్నాడు సంఘాల పైన, క్రైస్తవ్యం పైన, వాక్యం పైన. మరి కొన్ని సంవత్సరాల తర్వాత క్రైస్తవం అనే దేశంలో లేకుండా, ఈ ప్రాంతంలో లేకుండా సమాధి చేయడానికి వాడు ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు వాడి అనుచరులతో. ఇప్పుడు ఇక్కడ స్వార్థంగా ఆలోచిద్దామా? ఇప్పుడు ఇక్కడ నేను బాగుండి, నా కుటుంబం బాగుండి, నా సంఘం ఇంతే, నాకు ఇంకేం అవసరం లేదు అన్న సేవకులు అసలు సేవకులే కాదు నా దృష్టిలో. అలాంటి సేవ చేయకపోవడమే మంచిది. దయచేసి మరలా చెప్తున్నాను, ఇక్కడికి మీరు వచ్చారు అని అంటే ఒక యథార్థమైనటువంటి సేవ చేసే వాళ్ళుగా ఉండండి. మరో తరానికి మీరందరూ కూడా సేవకులను సిద్ధం చేయగలగాలి, సంఘాలను సిద్ధం చేయగలగాలి.